లక్ష్మణ ఎన్నుకున్నా రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవసరం. ఇప్పుడు మొండితో జగన్మోహన్ అన్నాడు, ఆయన పల్మనాలజిస్ట్. మన కరోనాలో కొన్ని వందల కోట్లు సంపాదించారు ఒక పల్మనాలజిస్ట్ ఈ దేశంలో. నాకు తెలుసు ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు. ఆయన ప్రాక్టీస్ అయిన సరిగ్గా చేసుకుంటే ఈయన కుటుంబం 100 తరాల సరిపడా సంపాదించగలరు. ఈయన ఓన్లీ ప్రాక్టీస్తో అవినీతి చేయకుండా. ఎందుకు వచ్చాడు? ఎందుకు మనం ఒకళ్ళ మీద అనంతరం బతుకుతున్నాం? తప్పది. దొంగే అందరినీ దొంగ అంటూ ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశా, నాకు 3వ సారి ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీని ఏదో రోజు. ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది. కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా. ముఖ్యంగా డాక్టర్ గారు, ఆయన పల్మనాలజిస్ట్ అయ్యండి, గొప్ప ప్రాక్టీస్ ఉంది, ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యండి. అట్లాగే మేడం కూడా గైనకాలజిస్ట్ అయ్యండి. నిస్వార్థంగా అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన అట్లాగే అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి, కానీ నా కాన్స్టిట్యూన్సీ 2 సంవత్సరాలు ఎంపీ నిధులు లేవు. అది ఇంకో 10 కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది. కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను, నేను ఫస్ట్ కోటరావులపాడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తా. మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి. ఏ పార్టీకి సంబంధం లేదు. మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది. మంచి వ్యక్తుల వల్లే ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతుంది. ఓకే, షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు, లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం. నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను. రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు. ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరొకరు. అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. రమణ గారికి నాకు, నేను అప్పటికి వ్యాపారంలోనే ఉండేవాడిని, కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి, నందిగామ నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే, ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేని రమణ గారు. ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా, అది మన మొదటితో ఒక జగన్మోహన్ రాదు. ఆయనకి చెప్తున్నా, చాలామంది నీతివంతుల మీద బతుకుతుంటారు. ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం వెళ్ళాలని తపంతో నీతివంతుల మీద దొంగలు బతుకుతుంటారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు, వాళ్ళు త్యాగం చేసి వచ్చారా, దోసుకోవడానికి వచ్చారా అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. దాంట్లో ఎటువంటి తేడా